ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. హలో అండి. నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. హలో అండి. నిన్న రైట్, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. నిన్న ఏదైతే శివాజీ కామెంట్ చేశారో హీరోయిన్స్ కి సంబంధించి, దానికి సంబంధించి ఒక్కొక్కరిగా స్పందిస్తూ వచ్చారు. ఆయనకి వ్యతిరేకంగా కూడా అందరూ ఒక్కసారిగా ట్వీట్స్ చేయడం మొదలు పెట్టారు. సో దానికి సంబంధించి శివాజీ స్పందించారు. నేను కావాలని అనలేదు, నేను అందరు మహిళల గురించి మాట్లాడలేదు, కేవలం హీరోయిన్ లో కొంతమంది గురించే మాట్లాడాను, వారి మంచి కోసమే నేను ఇలా మాట్లాడాలను అంటూ కూడా శివాజీ అయితే మొత్తానికి స్పందించి సారీ చెప్పారు. నా ఉద్దేశం అలాంటిది కాదు, కానీ నేను అందులో 2 అనకూడని మాటలు అన్నాను, దానివల్లే నేను అందరికీ నెగిటివ్ అయిపోయాను అంటూ కూడా శివాజీ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నేను మాట్లాడింది అందరు అమ్మాయిల గురించి కాదు, కేవలం హీరోయిన్ల మంచి కోసమే నేను అలాంటి మాటలు మాట్లాడనే తప్ప నా ఇంటెన్షన్ వేరే విధంగా ఏమీ లేదు. నేను పాజిటివ్గానే మాట్లాడాను, నన్ను క్షమించండి, సో నేను అందరికీ సారీ చెప్తున్నాను అంటూ శివాజీ అయితే ఎట్టకేలకు స్పందించారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గౌతమి మనకి అందుబాటులో ఉన్నారు.
గౌతమి మనం చూస్తున్నాం ఇటు నిన్నటి నుంచి ఏదైతే దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు టాలీవుడ్ అంతా కూడా ఒక్కటై అతనికి వ్యతిరేకంగా కొన్ని మాటలు కూడా అంటే వ్యతిరేకంగా చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే సారీ చెప్పాలి అంటూ కూడా కొంతమంది అడగడం కూడా మనం చూసాం. సో ఇప్పుడు శివాజీ స్పందించారు. సో ఇప్పుడు ఆయన స్పందించిన తర్వాత సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు, ఎలా చూడాలి గౌతమి? చెప్పే విధానం అన్నది సరిగ్గా లేదు అని అయితే తన మాటల్లోనే ఈ రోజు తను చెప్పడం కూడా జరిగింది. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కూడా సేమ్ ఇదే. ఎందుకంటే తన హీరోయిన్లు ఏ విధంగా బయట సఫర్ అవుతూ ఉన్నారు, ఈ షాపింగ్ మాల్స్ కి వెళ్ళినా లేకపోతే ఇట్లాంటి పర్టికులర్ గా పబ్లిక్ ఈవెంట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా సఫర్ అవుతూ ఉన్నారు, వాళ్ళ డ్రెస్సుల వల్ల కావచ్చు లేకపోతే వాళ్ళ బయట నుంచి వాళ్ళు ఎదుర్కొనే సిచ్యువేషన్స్ కావచ్చు, కేవలం మీరు ఈ విధంగా ఉండడం వల్లే మీకు ఇలాంటి ఒక కష్టాలన్నీ వస్తూ ఉన్నాయి. హీరోయిన్స్ అయితే మాత్రం ఇలా ఉండాలన్నది రూల్ లేదు. అది ఏదైతే తన ఇంటెన్షన్ ఉందో ఆ ఇంటెన్షన్ ని నేను చెప్పాలనుకున్నాను కానీ వేరే విధంగా కాదు అన్నట్టు మరొకసారి ఆయన అంటే ఇప్పుడు ఆయన క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ దట్టు సారీ కూడా చెప్పడం జరిగింది. అండ్ మనకి ఎందుకు ఇంత తీవ్ర స్థాయికి వెళ్ళింది అని అయితే ఒక్కసారిగా ఆల్రెడీ ఈ హీరోయిన్స్ దుస్తుల విషయం కావచ్చు ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలోనే చెలరేగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించి ఏదో ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ సినిమా యూనిట్స్ కానీ ఇలాంటి ప్రెస్ మీట్స్ వేదికగా చేసుకొని ఎవరో ఒకరు ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం లేకపోతే ఆడవాళ్ళ యొక్క డ్రెస్సింగ్ గురించి కించపరుస్తూ మాట్లాడడం, సో ఇది కరెక్ట్ కాదు అన్నట్టు కూడా ఏదైతే ఇష్యూ నడుస్తూ ఉంటుందో ఈసారి దట్టు ఇంత సీనియర్ యాక్టర్ నోటి నుంచి రావడం వల్ల ఇంత దుమారం జరిగిందని చెప్పాలి. ఇప్పటికే అనసూయ భరద్వాజ్ అన్న ఇన్స్టా మొత్తం పోస్టులు అన్ని కూడా ఈవెన్ ఆమె లైవ్ లోకి రావడం కానీ లేకపోతే వాట్ అంటే ఇండస్ట్రీలో ఎవరు అబ్బాయిలు ఏ విధంగా చూస్తున్నారు, ఆడవాళ్ళని మీరే ఏ విధంగా చూస్తే బయట ప్రపంచం ఏ విధంగా చూస్తుంది అని చెప్పే విధానం కావచ్చు, లేకపోతే ఇంత నెగిటివిటీ చేసి లేకపోతే ఆడవాళ్ళ బట్టల గురించి ఆడవాళ్ళ క్యారెక్టర్ డిసైడ్ చేసేసి మాట్లాడే విధానం గురించి సో కాల్డ్ ఇంత సీనియర్ యాక్టర్ అయి ఉంటే మీరు దేనిలో సీనియారిటీ మీరు పొందారు అన్నట్టు చాలా ఎమోషనల్ అవుతూ ఆమె కూడా మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ కేవలం అనసూయ అనే కాదు, ఎందుకంటే అనసూయ ఎక్కువ శాతం ఇలాంటివి ఫేస్ చేసింది కాబట్టి ఆమె వెంటనే రియాక్ట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించింది. సో శివాజీ ఇక్కడ ఏదైతే మాట్లాడాడో అది కేవలం భద్రత కోసము అండ్ వాళ్ళు కేర్ చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళు మంచిగా ఉంటారు అన్న ఉద్దేశమే తప్ప నాకు వేరే ఏది కాదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గురించి పర్టికులర్ గా చెప్పడానికి రీజన్ కూడా ఇదే. అండ్ అందరూ ఆడవాళ్ళని ఉద్దేశించి నేను చెప్పలేదు అని అయితే ఆయన సారీ చెప్పడం కూడా జరిగింది. బట్ ఆయన సారీ చెప్పినా జరగాల్సినంత జరిగిపోయింది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక్కసారిగా ముఖ్యంగా ఆడవాళ్ళకి హీరోయిన్స్ కి సంబంధించి ఎంత దుమారం రేగిందో మనం చూస్తున్నాం. కేవలం అంటే ఇండస్ట్రీ వ్యక్తే, ఇండస్ట్రీలో ఉంటున్న వ్యక్తే, ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీని ఉన్న వ్యక్తి, ఇంతమంది హీరోయిన్స్ చూసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే బయట వాళ్ళు మాట్లాడడంలోని ఏముంటుంది అని చెప్పి ఇక్కడ ఎక్కువగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ బయట నుంచి ఎవరైనా మాట్లాడితే మీరు సర్ది చెప్పాల్సింది పోయి లేకపోతే మీరు హీరోయిన్స్ వైపు నించొని మాట్లాడాల్సింది పోయి ఈ రోజు మీరే ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా హర్టింగ్ గా ఉంది అంటే గౌతమి, సో ఎట్టకేలకు ఇటు శివాజీ స్పందించి సారీ చెప్పారు కాబట్టి సో ఈ వివాదం ఇక్కడితో ఆగిపోతుంది అనుకోవచ్చా? ఇది ఆగుతుందా ఆగదా అన్నది పక్కన పెడితే ఇప్పుడైతే మహిళా కమిషనర్ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. విచారణ రావాలి, ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా ఆయన వివరణ ఇచ్చుకోవాలి అని చెప్తూ ఉన్నారు. బట్ మనం ఏదో ఒక మాట అనేసాము ఈ రోజు నుంచి సారీ చెప్తే అయిపోతుంది అంటే మాత్రం ఇది డెఫినెట్ గా కుదరదు. ఎందుకంటే సో కాల్డ్ డైరెక్టర్లు కూడా హీరోయిన్లు అన్ని బాగుంటేనే హీరోయిన్లు ట్రై చేయాలి, లేకపోతే కలర్ మెయింటైన్ చేయాలి, లేకపోతే బట్టలు తక్కువగా వేసుకోవాలి అని చెప్పి రకరకాల సిచ్యువేషన్స్ లోని రకరకాలుగా మనకి మన్మధుడు ఫేమ్ హీరోయిన్ కూడా ఏ విధంగా ఫేస్ చేసిందో డైరెక్ట్ స్టేజ్ పైన మనం చూసాము. అప్పుడు కూడా ఇంత ఇష్యూ జరిగిన తర్వాత ఒకసారిగా బయటకు వచ్చి సారీ చెప్పగానే అయిపోతుందా? అంటే హీరోయిన్స్ అంటే మీకు అసలు ఎలా మీరు చూస్తున్నారు, ఏ విధంగా చూస్తున్నారు, కంటెంట్ అండ్ సినిమా బేస్ చేసుకొని మేము ఆ విధంగా డ్రెస్సింగ్ అన్నది వేస్తాం తప్ప మాకు వేసుకోవాలని ఉండదు కదా అన్నట్టు మాట్లాడిన విధానాలు కూడా మనం ఆ మధ్య చూసాము. సో సారీ చెప్పినంత మాత్రాన ఈ విధంగా మాట్లాడే వాళ్ళు ఆగిపోతారని కాదు, ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు. వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ వేరైనా కూడా మాట్లాడిన మాటలు సరిగ్గా లేవు అని చెప్పి కూడా ఇప్పుడు ఈ స్పందన ఏదైతే ఉందో ఇది ఒకసారి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు ప్రసన్న. సో ఇది కనుక సీరియస్ మహిళా కమిషనర్ దగ్గర నుంచి మరొకసారి ఇటువంటి ప్రెస్ మీట్స్ కానీ లేకపోతే ఇటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కానీ ముఖ్యంగా ఆడవాళ్ళని దట్టు ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళని కనుక కించపరిచినట్టు మాట్లాడితే ఎటువంటి చర్యలు ఉంటాయో కూడా ఏమైనా తీసుకునే ప్రయత్నం చేస్తారా చేయరా అన్న దానిపైన కూడా ఇంకా ఆసక్తికరంగా ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తోంది.